పురాతన తిరువణ్ణామలైలో శివుడు అరుణాచలం రూపంలో కనిపించాడు. ఇక్కడి నుండి భక్తులు విశ్వాసం, భక్తి మరియు చైతన్యంతో మై టెంపుల్ యాత్రను ప్రారంభించవచ్చు. గిరివలం యాత్రలో భక్తులు ముందు తిరునేరు అన్నామలై దర్శిస్తారు. ఇక్కడి అమోఘమైన విషయం ఏమిటంటే, ప్రతి సంవత్సరం తమిళ్ ఉగాది ముందు రోజున సూర్యకాంతి గర్భాలయాన్ని తాకుతుంది. ఇది దేవతల ఆశీర్వాదంగా పరిగణించబడుతుంది. ఇంకొంచెం ముందుకు వెళితే ఆది అన్నామలై దర్శిస్తారు. దీన్ని అరుణాచలేశ్వర ఆలయం కంటే పురాతనంగా పరిగణిస్తారు. ఇక్కడినే మొదటిసారిగా భక్తితో అగ్ని ప్రజ్వలించబడింది. తరువాత గౌతమ మహర్షి ఆశ్రమం వద్ద కొంతసేపు ఆగుదాం. అక్కడ గాలి కూడా ఒక ఆశీర్వాదంలా అనిపిస్తుంది. ఇది మిమ్మల్ని లోపలికి ఆహ్వానిస్తుంది. బయట ప్రపంచాన్ని మరచిపోవాలని అనిపిస్తుంది. తరువాత మనం విఘ్నములను తొలగించే అగ్ని వినాయకుడిని దర్శిస్తాము. మహోజ్వాల కాంతితో ఉన్న ఆయన మన అడ్డంకులను తొలగించి మన భవిష్యత్ మార్గాన్ని శుభంగా మారుస్తారు. అరుణాచలం పరమ పవిత్రమైన శక్తిక్షేత్రం. అందువల్ల ఇక్కడి దైవదర్శనాలే కాకుండా ఈ పవిత్ర భూమిలో నిక్షిప్తమైన శక్తుల వల్ల కూడా మనలో మార్పు వస్తుంది. ఇది సత్యం. నీలో ఉన్న శుద్ధానంద సరస్వతి ఆశ్రమంలో స్వామి ఓంకారానంద ప్రతిష్ఠించిన మేధ దక్షిణామూర్తిని ఆధారంగా తీసుకుని తయారైన శక్తివంతమైన దక్షిణామూర్తిని దర్శిద్దాం. ఆశ్రితులను జగద్గురువైన దక్షిణామూర్తి ముందుకు నడిపిస్తారు. శుద్ధానంద సరస్వతి ఆశ్రమంలో స్వామి ఓంకారానంద ప్రతిష్ఠించిన తేనెలోని మీద దక్షిణామూర్తి తరహాలో రూపొందించబడిన శక్తివంతమైన దక్షిణామూర్తిని మనం చూస్తాము. ఈ సమయంలో భక్తులను జగద్గురు దక్షిణామూర్తి ముందుకు నడిపిస్తారు. ఆ తరువాత మహాలింగేశ్వర ఆలయం. ఇక్కడ లింగ రూపంలో కనిపించే శక్తి, స్థిరత, నిశ్శబ్దం ఇవన్నీ మన మనస్సులో శాంతిని నింపుతాయి. తరువాత పాండవర్ తీర్థంలో స్నానం చేద్దాం. ఇక్కడ మహాభారత ప్రతిధ్వనులు మనకు ధైర్యం మరియు స్పష్టతను ఇస్తాయి. తదుపరి వేదియప్పన్ ఆలయం. చూడటానికి సాధారణంగా కనిపించినా ఇది మహానుభావుడైన దేవాలయం. తదుపరి అరుణాచలగిరి మనలను మౌనంగా చూస్తూ ఉంటుంది. కాని ఆ మౌనం మన హృదయాన్ని మృదువుగా చేస్తుంది, మన అహంకారాన్ని కరిగిస్తుంది. తరువాత మనం రమణాశ్రమం వైపు చేరుతాం. అక్కడ రమణ మహర్షి చూపు ఇంకా మిమ్మల్ని లోపలికి నడిపిస్తూనే ఉంటుంది. ఆ చూపులో శబ్దం లేదు, కాని శక్తి ఉంది. తరువాత మనం 9 గోపుర దర్శనం చేసే ప్రదేశానికి చేరుతాము. అక్కడి నుండి అరుణాచలేశ్వర ఆలయానికి చెందిన 9 గోపురాలన్నింటినీ ఒకేసారి చూడవచ్చు. ప్రతి గోపురం దైవానికి ద్వారం లాంటిది. తరువాత పూండి మహానాశ్రమం. ఇక్కడ ప్రశాంతత, జ్ఞానంతో కూడిన జీవిత బోధలు, ప్రేమపూర్వక ఉన్నత భావం కలిసిన చోటు. కొంతసేపు అక్కడ విశ్రాంతి తీసుకుందాం. తరువాత మనం ములైపాల్ తీర్థం వద్దకు వెళదాం. అరుణాచల కృపతో ప్రవహించే ఈ జలాలు మన ఆత్మను శుద్ధి చేస్తాయి. శరీరం మాత్రమే కాదు, ఆత్మ కూడా ఆకలిగా ఉన్నప్పుడు అన్నపూర్ణి ఆశ్రమంలో పవిత్ర అన్నప్రసాదం శివకారిధం. ఇక్కడ భౌతికమైన మరియు ఆధ్యాత్మిక విషయాల్లో తృప్తి పొందుదాం. సోమవారాల్లో భక్తులతో కలిసి సోమవారను దర్శిద్దాం. చంద్రకాంతి తేజస్సుతో నిండియున్న ఆ జలము మన మనసులోని అలజడిని తగ్గిస్తుంది. తరువాత బలితీర్థం వద్ద నిలబడి నిశ్శబ్దంగా పూర్వీకులకు మరియు అగోచర శక్తులకు కృతజ్ఞతలు తెలియచేద్దాం. మాణిక్యవాసగర్ తీర్థం వద్ద మీరు శ్లోకాలుగా మారిన పదాలను, శరణాగతిగా మారిన గాత్రాన్ని గమనిస్తారు. అక్కడి నిశ్చల గాలి లోపలి భక్తిని తాకుతుంది. చివరిగా పవిత్ర పంచభూతలింగ దర్శనాన్ని పూర్తి చేద్దాం. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం ఈ 5 పంచభూతాలు భేదాలను కరిగించి జీవితం పరిపూర్ణం చేస్తాయి. ఈ గిరివల యాత్రలో మీతో పాటు ఒక వేద పండితులు కూడా ఉంటారు. ఆయన అడుగు అడుగున మంత్రాలు వినిపిస్తూ, సంకల్పాలు చెబుతూ, ప్రవచనాలతో బోధిస్తూ, మీ మనసును ప్రసన్నం చేస్తూ ఈ స్థలానికి ఉన్న ఆత్మబంధాన్ని
మరింత లోతుగా అనుభవించేటట్లు చేస్తారు. ఇది కేవలం యాత్ర కాదు, ఇది మళ్ళీ మీలో పవిత్రతను తెచ్చే ప్రయాణం. రండి, ఋషుల బాటలో నడవండి. తిరువణ్ణామలై మిమ్మల్ని పిలుస్తోంది. ఇది మీ సమయం. మీరు సమాధానమిస్తారా? ప్రయాణానికి సిద్ధమవ్వండి. ఈ అద్భుతమైన ప్రయాణంలో మిమ్మల్ని తీసుకెళ్లడానికి మై టెంపుల్ యాత్ర బృందం సిద్ధంగా ఉంది.